రాష్ట్రంలో అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు రాజకీయ రంగంలో హాట్ టాపిక్ గా మారిన అంశం సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కొడుకు కోమాలో ఉన్నాడు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. విపక్ష పార్టీలు ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా అధికార పక్ష నేతలు కౌంటర్లిస్తున్నారు. బెనిఫిట్ షోకు వెళ్లిన రేవతి అనే మహిళా అభిమాని తొక్కిసలాటలో మరణించడానికి అల్లు అర్జునే ప్రధాన కారణమని పెద్ద ఎత్తున విమర్శలు వెళుతున్నాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తుండగా మరికొందరు అత్యుత్సాహంతో సదరు హీరో ఇంటిపై దాడి చేయటం సర్వత్రా చర్చకు దారితీసింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ₹1 సాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు వ్యక్తులు హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడికి వెళ్లారు. ఇంట్లోకి దూసుకెళ్లి పూలకుండీలు ధ్వంసం చేశారు. దీనిపై అల్లు అర్జున్ కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం జడ్జి వీరికి బెయిల్ మంజూరు చేశారు. నిన్న జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ పై ఇంట్లోకి దూసుకెళ్లి విధ్వంసానికి పాల్పడిన 6 OUJSC నేతల్ని ఇవాళ వనస్థలిపురంలోని జడ్జి ఇంట్లో హాజరుపరిచారు. దీంతో ఆయన మొత్తం 6 నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినా జడ్జి మాత్రం వీరికి బెయిల్ ఇచ్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 6 నిందితులు తలో 10,000 చొప్పున చెల్లించడంతో పాటు 2 ష్యూరిటీలు ఇచ్చి బెయిల్ తీసుకునేందుకు అనుమతినిచ్చారు. మరోవైపు ఈ దాడి గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి జరిగిన ఘటనను ఖండిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్లో అల్లు అర్జున్ పేరును ప్రస్తావించకుండా సినీ ఇండస్ట్రీ వారి ఇళ్లపై దాడులను ఖండిస్తున్నట్లు ఓ పోస్ట్ పెట్టారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ నగర పోలీస్ కమిషన్ను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే దాడి చేసిన వ్యక్తులు గతంలో సీఎం రేవంత్తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే బన్నీ ఇంటిపై దాడికి పాల్పడ్డారని పలువురు విమర్శిస్తున్నారు. ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే OUJSC నేతల పేరుతో ప్లకార్డులు ప్రదర్శించి మరీ దాడి చేసిన వాళ్లు జేఏసీ నేతలు కాదని కొందరు చెబుతున్నారు. దాడిలో కీలక పాత్ర పోషించిన రెడ్డి శ్రీనివాస్ కొడంగల్ నియోజకవర్గానికి చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడని చెబుతున్నారు. 2019లో కాంగ్రెస్ నుంచి జడ్పీటీసీగా కూడా పోటీ చేశాడని, అతడు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తుంటాడని సమాచారం. మిగిలిన యువకులు కూడా కాంగ్రెస్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని తెలిసింది. మరోవైపు దాడిలో పాల్గొన్న రెడ్డి శ్రీనివాస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మళ్లీ 1,500 మందితో వచ్చి దాడి చేస్తామని ఆ వీడియోలో బహాటంగా హెచ్చరించడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది.